ఫైనాన్స్ కమిషను ఏదైతే అర్బన్ లోకల్ బాడీస్కు ఇచ్చేటటువంటి ఒక నిధులు అయితే ఉన్నాయో దాన్ని పూర్తిగా వినియోగించబడుతుంది. ఇప్పటిలానే డైవర్షన్ అవి ఉండవు. అవినీతి రహితమైనటువంటి ఒక పురపాలక పరిపాలన ఉంటుంది. ఎవరైనా మా పార్టీలో అవినీతికి పాల్పడితే వెంటనే వారి మీద చర్య కూడా ఉంటుంది. అంతేకాకుండా ఏ అధికారులు అయితే ఏంది, ఎవరైతే ఏంది దాంట్లో పనిచేసే వ్యక్తులు కానీ సిబ్బంది కానీ ఎవరు అవినీతికి పాల్పడ్డా వాళ్ళ మీద చర్య ఉంటుంది. ఈ మేనిఫెస్టోని స్పష్టంగా చెప్తున్నాం. ఏ కరప్షన్ ఫ్రీ మున్సిపల్ గవర్నెన్స్, ఎక్కడ కూడా అవినీతి లేకుండా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్, జాబ్ ట్రైనింగ్ సెంటర్స్, యువతకు మంచి ఒక అవకాశం ఆ స్థానికంగానే దొరకాలి అనేటువంటి వాస్తవానికి ఇవాళ మనం చూస్తున్నాం. చాలామంది మూవ్ అవుతా ఉన్నాం కదా. అట్లా కాకుండా యువతకు స్కిల్ డెవలప్మెంట్స్ పెట్టి అక్కడే వారికి ఒక ఉద్యోగాలు వచ్చేటటువంటి ఒక ప్రయత్నం కూడా ఈ పురపాలక సంఘాలు చేస్తాం. వికసిత్ తెలంగాణలో వికసిత్ మున్సిపాలిటీ, ఈ వికసిత్ మున్సిపాలిటీ, వికసిత్ తెలంగాణ, వికసిత్ భారత్లో ఒక భాగంగా కావాలనే ప్రయత్నం మాత్రం చేస్తాము. ఎల్ఈడి స్ట్రీట్ లైట్స్ ఏంది, తర్వాత వేస్ట్ కలెక్షన్ సెంటర్స్ అయితే ఏంది, వేస్ట్ కలెక్షన్ ఫెసిలిటీ ఏంది, లేకపోతే స్వచ్ఛ భారత్ ఒక పూర్తిగా దాన్ని యూజ్ చేసుకోవడం అయితే ఏంది, ఇవన్నీ కూడా ఈరోజు మేము ఈ యొక్క మేనిఫెస్టో పెట్టడం జరిగింది. మిత్రులారా, ఈ మేనిఫెస్టో ద్వారా తెలంగాణ ప్రజలకు మేము సంకేతాన్ని ఇస్తున్నాం. మేము వస్తున్నాం, మమ్మల్ని ఆదరించండి, మాకు అవకాశం మీరు ఇస్తున్నారనేది కూడా మాకు స్పష్టంగా కనబడతా ఉంది. కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ఇద్దరు భయపడతా ఉన్నారు. ఏమేమి మాట్లాడుతున్నారో ఫ్రస్ట్రేషన్లో మనకి అర్థం కావట్లేదు. నిన్న ముఖ్యమంత్రి గారు అందరం చూసాం ఏమేమి మాట్లాడుతున్నారు. బీజేపీ మీద మాట్లాడుతూ ఉన్నారు. నేను వారు మాట్లాడేటువంటి వాక్యాల మీద 2 మాటలు మాట్లాడతాను. ఏమన్నారు, తెలంగాణకి ఏం రాలేదు అని అంటున్నారు. మేము తెలంగాణకి ఇచ్చినది మా దగ్గర ఇప్పుడే ఒక పుస్తకం పైన ఉన్నది. మేము తర్వాత దీన్ని కిషన్ రెడ్డి గారు రిలీజ్ చేస్తాం. ఏ జిల్లాకు ఏమి ఇచ్చినామని మొత్తం చిట్టా దీని ఉన్నది, మొత్తం రికార్డు ఉన్నది మాకు. నేను ఇదే అడుగుతున్నాను, మేము తెలంగాణలో ఏ జిల్లాకు ఏమి ఇచ్చి చెప్తాం. నేను రేవంత్ రెడ్డి గారిని అడుగుతాను, మీరు ఏ జిల్లాకు కనీసం స్టేట్ బడ్జెట్లో ఏమి ఇస్తారో చెప్పగలుగుతారా? మీరు రాష్ట్రానికి ఇచ్చినా జిల్లాకి ఇచ్చినా కూడా చెప్తున్నాం. దీనిలో మా బడ్జెట్లో మీరు ఏ జిల్లాకు ఏమి ఇచ్చా చెప్పగలుగుతారా? చెప్పలేరు మీరు. ఎందుకంటే మీరు ప్రజలకు ఇవ్వలేదు, జిల్లాలకు ఇవ్వలేదు. మీరు ఇచ్చినంత మీరు మీకేర్చుకున్నారు. మీరు బడ్జెట్లో వచ్చిన అన్నీ కూడా ఆ ప్రాజెక్టులలో, కాంట్రాక్ట్లలో మీకే కిక్ బ్యాక్స్ వచ్చినాయి. గత ప్రభుత్వం అట్టే చేసింది, ఈ ప్రభుత్వం అట్టే చేసింది. అయితే ఇప్పుడు కొత్తగా రేవంత్ రెడ్డి గారు బీజేపీని బెదిరియడానికి చేస్తారు. ఒక చట్టాన్ని తీసుకొస్తున్నారు. అన్నీ ప్రధాన పేపర్లు, టీవీలను చూపెడతా ఉన్నాయి. ఇంకా దానికన్నా ముందు ఒక విషయం, గత 2-3 రోజులుగా మొత్తం పోలీస్ వ్యవస్థ తెలంగాణలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద కేసులు పెడతా ఉన్నారు, అరాచకాలు సృష్టిస్తూ ఉన్నారు, మా కార్యకర్తలను కొడతా ఉన్నారు, కేసులు పెట్టి వాళ్ళ మీద భయపెట్టి విడ్రాలు కూడా చేయించినట్టు సంఘటనలు ఉన్నాయి. రామగుండంలో వార్డ్ నెంబర్ 1లో ఆ ఒక క్యాండిడేట్ని తీసుకుపోయి కొట్టి బెదిరించి విడ్రా చేసి అక్కడ మీడియాలో కూడా చెప్పింది. టెక్నికల్గా విడ్రా అయిపోయింది కాబట్టి దాంట్లో రాలేదు. మళ్ళీ మేము డీజీపీ గారికి అందరికీ ఒక కంప్లైంట్ చేసినాం. నిన్న మంచిర్యాలలో దేవేంద్ర ఫడ్నవీస్ గారు రేపు వస్తున్నారు కాబట్టి కార్యకర్తలు ఒక పని చేస్తూ ఉంటే వాళ్ళ ఇళ్ళ మీద పోయి అటాక్ చేసి ఈరోజు తిరగకుండా చేసే ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ పోలీసులను వాళ్ళ కార్యకర్తలాగానే ఉపయోగించుకుంటున్నారు. పోలీసులకు కూడా నేను చెప్తా ఉన్నాను, భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద మీరు తప్పుడు కేసు పెడితే, వాళ్ళ మీద మీరు అరాచకం చేస్తే, దాడులు చేస్తే, ఇళ్ల మీద పోయి సౌదాలు చేస్తే భారతీయ జనతా పార్టీ కూడా ఊరుకునే లేదు. మాది కూడా కేంద్రంలో ప్రభుత్వం ఉంది. హ్యూమన్ రైట్స్ కమిషన్లో మిమ్మల్ని లాగుతాము, గుంజుకొని పోతాము కూడా చెప్తా ఉన్నాను. పోలీసులను హెచ్చరిస్తా ఉన్నాను. డోంట్ ట్రై టు బి స్మార్ట్ ఇన్ ది స్టేట్. మీకు ఏదో రేవంత్ రెడ్డి గారు అనుకున్నారో
సీఎం గవర్నమెంట్ వెనక ఉంది అనుకుంటారా మీరు? మాది కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఉంది, మీకు కూడా చూపెడతాం ఏం చేయగలుగుతాం అనేది. దయచేసి ఇటువంటి రాజకీయాలు చేయకండి. ప్రజల్లో మీరు పోవాలి, ప్రజల్లో పనిచేయాలి, ప్రజలు ఓటు అడగండి. ఓటు ఎవరికైనా వేసుకుంటారు. మళ్ళీ చెప్తారు హేట్ స్పీచ్ యాక్ట్ తీసుకొచ్చండి. కర్ణాటకలో తెచ్చిన హేట్ స్పీచ్ యాక్ట్ ఇది చదువుతూ ఉంటే అదే ఈయన ఇక్కడ సొంత బ్రెయిన్ లేదు కదా, పక్క రాష్ట్రాల్లో బ్రెయిన్ అంతా ఈడు వాడతారు. వాళ్ళ బ్రెయిన్ తీసుకొచ్చి ఈ బ్రెయిన్ ఇక్కడ వాడతారు కాంగ్రెస్ పార్టీ. హేట్ స్పీచ్ హేట్ క్రైమ్ ప్రివెన్షన్ బిల్, ఈ నేమ్ కూడా అదే పెడతాడు, వేరే పెట్టడానికి వేరే వాళ్ళ ఆలోచన. ఇది పెట్టి ఈ బిల్ ఇప్పుడు గవర్నర్ దగ్గర, ఇది కర్ణాటక గవర్నర్ దగ్గర ఉంది ఈ హేట్ స్పీచ్ బిల్. ఇది మీరు చూస్తే చదివితే ఇది కేవలం భారతీయ జనతా పార్టీ కార్యకర్తల్ని నేతలని ఇరికించి ఫ్రేమ్ చేసి వాళ్ళ మీద కేసులు పెట్టడానికి ఉన్నటువంటి ఒక బిల్లు, చట్టం ఇది. స్పష్టంగా ఈ గవర్నమెంట్ ఇంకా తేలే కానీ ఇదే లైన్ ఉంటుంది, వాళ్ళకి వేరే లైన్ ఉండదు. ఇవన్నీ కూడా తీసుకువచ్చి దీన్ని మాత్రం ఈ మన దగ్గర పెడతాడంట రేపు వచ్చి అసెంబ్లీలో. సరే పెడతారు, మీ అధికారం ఉంది, మీరు పెడతారు. కానీ పెట్టిన వెంటనే ఫస్ట్ కేసు ఈ చట్టంలో రేవంత్ రెడ్డి గారి మీద పెట్టాలి. ఆయన హేట్ స్పీచ్ ఆయన కదా ఇస్తున్నది. జూబ్లీస్ ఏమన్నాడు? ముస్లిమ్స్కు హిందూ మధ్యన గొడవలు పెట్టలేదా? ముస్లిం ఈజ్ కాంగ్రెస్, కాంగ్రెస్ ముస్లిం అని. అంతకన్నా పెద్ద హేట్ ఏముంటుంది? కాంగ్రెస్ అని రక్తం చీవు లేదు కాబట్టి ఏదో ఆయన అన్నా కూడా దాంట్లో ఉన్నారు కొంతమంది. ఎందుకు వ్యతిరేకించట్లేదు? మీరు మాట్లాడినటువంటి ఒక ఏదైతే ఎంఐఎం పార్టీ 15 నిమిషాలు పక్కకు ఉండే సంపదం దర్తో అనే మాట అన్నట్టు అన్న వ్యక్తులు వాళ్ళతో చేతులు కలిపి ఓట్లు అడుగుతున్నారు. అది హేటెడ్ కాదా? జూబ్లీ హిల్స్లో గుడికి కూలగొడితే అక్కడ ఉన్నటువంటి ఒక స్థానికులు పోతే వాళ్ళ మీద కేసులు పెట్టి రానేయకుండా బలవంతంగా భూమిని గుంజుకునే ప్రయత్నం చేస్తే హేటెడ్నెస్ కాదా? అది డివిజన్ ఆఫ్ కమ్యూనిటీ కాదా? హిందూ బస్తీలలో, హిందూ ఒక కాలనీస్లో మధ్యన గవర్నమెంట్ ల్యాండ్ తీసుకొచ్చి ముస్లిం శ్మశానానికి ఇచ్చడం అనేది ఎక్కడ న్యాయం? ఇది హేటెడ్నెస్ కాదా? ఆర్ నాట్ డివైడింగ్ సొసైటీ? ముత్యాలమ్మ టెంపుల్ కానీ గో రక్ష చేసే గోహత్యలకు విరుద్ధంగా ఫైట్ చేసేటటువంటి బజరంగ దళ కార్యకర్తల మీద ఫైరింగ్ చేస్తే ఏది పర్సనల్ గొడవలు అని చెప్పేసుకొని చూసుకొని ఒక కమ్యూనిటీకి సపోర్ట్ చేయడం అనేది ఇదేం డివిజివ్ పాలిటిక్స్ కాదా? ఇది హేటెడ్నెస్ కాదా? ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేకమైన హిందూ దేవాలయాల మీద దేవాలయాల రక్షణ లేక హిందూ దేవతల మీద అనుచిత వాచనలు చేసి వ్యాఖ్యలు చేసి ఏమన్నారంటే తాగుబోతులకు ఒక దేవుడు ఉంటాడంట, తిరిగేటలో ఒక దేవుడు ఉంటాడంట, తిరిగేటలో ఒక దేవుడు. ఇవన్నీ హేటెడ్ స్పీచ్ కాదా? కోట్లాది మంది హిందువుల మనోభావం దెబ్బతీయలేదా? మళ్ళీ ఎట్లా ఈ చట్టం మీ మీదనే యూజ్ చేయాలి? ఫస్ట్ మీరు తీసుకోరండి తప్పకుండా ఈ బిల్లు. ఈ బిల్లు పాస్ అయిన తర్వాత ఇది చట్టం అయితే ఒకవేళ, ఎందుకంటే దీనికి ఎట్లా ఇంకా వీళ్ళు కర్ణాటక చట్టం కాలే, ఇంకా బిల్లు మాత్రం పాస్ చేసిన గవర్నర్ దగ్గర పెండింగ్ కాన్స్టిట్యూషనల్ కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి కాబట్టి ఉన్నది. కానీ మీరు ఈ చట్టాన్ని బీజేపీని అణచివేయడానికి, బీజేపీ పెరుగుతుంది కాబట్టి భయపడి మీరు ఈ చట్టాన్ని తీసుకోవడం జరిగింది. తెలంగాణ ప్రజలు గత ప్రభుత్వం అరే మీ దొంగని తీసేస్తామని చెప్పి మిమ్మల్ని తీసుకువచ్చి పెడితే వాళ్ళు దొంగలయ్యారు, మీరు దోపిడి దొంగలయ్యారు. దానికన్నా ఎక్కువ పెద్ద దొంగతనం వీళ్ళు. దొంగలు పోయారు, దోపిడి దొంగలు వచ్చారు. కాబట్టి ఈ రెండు పార్టీలు పక్క పెట్టండి. తెలంగాణ ప్రజలు మరొకసారి ఈ మేనిఫెస్టో ద్వారా కోరుతా ఉన్నాము. భారతీయ జనతా పార్టీని ఆదరించి భారతీయ జనతా పార్టీ పురపాలక సంఘంలో గెలిపిస్తారని కూడా నేను నమ్ముతున్నాను. ఎందుకంటే కాంగ్రెస్ మాటల్లో బీఆర్ఎస్ మాట తెలిసిపోయింది, ప్రజలు వాళ్ళకి ఆదరించట్లేదని చెప్పేసి. కాబట్టి డెఫినెట్గా మేము ఈ యొక్క పరిపాలన ఒక దక్షతో మంచి పరిపాలన అందిస్తామని చెప్పేసి కూడా తెలంగాణ ప్రజలకు నేను ఆశ్వాసన ఇస్తున్నాను.